మీరు మీ ఫ్రెండ్స్‌తో కలిసి అంపైర్ లేకుండా కూడా క్రికెట్ ఆడొచ్చు కదా! అయితే ఒక సిట్యుయేషన్‌లో ఔటా, నాట్ ఔటా అని డౌట్ రైజ్ అయినప్పుడు ఈ ఫన్ కాస్త గొడవగా మారే అవకాశం ఉంది. అదే అంపైర్ ఉంటే గేమ్ స్మూత్‌గా కంటిన్యూ అవుతది. ఎటువంటి డిస్ప్యూటు ఉండదు. రియల్ ఎస్టేట్‌లో అండి లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ అనేది ఈ అఫీషియల్ అంపైర్ పాత్రని పోషిస్తుంది. అందరికీ నమస్తే అండి. నేను మీ శ్రీనివాస్‌ని. వెల్కమ్ టు హమారా యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో ఎల్ఆర్ఎస్ ఎవరికి వర్తిస్తుంది? మీరు ఎల్ఆర్ఎస్‌కి వెళ్ళాలా వద్దా? ఫీజు ఎంతవుతుంది? ఎవరితో పని లేకుండా ఆన్‌లైన్‌లో ఎల్ఆర్ఎస్ ఎలా అప్లై చేయాలి? వివరంగా మాట్లాడతాను. ఒక ల్యాండ్‌ని ఆథరైజ్డ్ రెసిడెన్షియల్ లేఅవుట్‌గా కన్వర్ట్ చేయాలంటే గవర్నమెంట్ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. దాంట్లో 30 అడుగుల రోడ్డు ఉండాలి. 10% ఓపెన్ స్పేస్ వదిలేయాలి. రూల్స్ ప్రకారం డ్రైనేజీ కట్టాలి. ఈ నామ్స్ అన్నీ ఫాలో అయ్యి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి మీరు అప్రూవల్ తెచ్చుకున్న లేఅవుట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎల్ఆర్ఎస్ అవసరం లేదు. అంటే ఇప్పుడు ఏపీలో అయితే సిఆర్డిఏ, తెలంగాణలో అయితే హెచ్ఎండిఏ లేదంటే డిటిసిపి వీళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ కనుక ఉంటే మీ ప్లాట్కి ఈ ఎల్ఆర్ఎస్తో పని లేదు, దాన్ని ఇగ్నోర్ చేసేసేయండి. అలా కాకుండా కొంతమంది డెవలపర్స్ 20 ఫీట్ రోడ్లు వేయటం, డ్రైనేజీ లేకుండా లేఅవుట్ చేయటం, ఓపెన్ స్పేస్ వదలకుండా లేఅవుట్ చేసి దాంట్లో కూడా ప్లాట్లని అమ్మారు, చాలామంది కొనుక్కున్నారు. దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవటానికే ఈ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది. తెలంగాణలో ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ నడుస్తుంది. చాలామందికి ఈ ఎల్ఆర్ఎస్కి వెళ్ళాలా వద్దా అనే ఒక డైలమా అయితే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి. అడ్వాంటేజెస్ గురించి గనక మనం ఆలోచిస్తే గవర్నమెంట్ నుంచి ఫార్మల్ అప్రూవల్ మీ ప్లాట్కి వస్తుందిగా ఎల్ఆర్ఎస్ అప్రూవ్ అయితే. అంటే లీగల్ ఓనర్షిప్, క్లియర్ టైటిల్ ఉన్నట్టేగా. మీరు ఈజీగా అమ్ముకోవచ్చు, గిఫ్ట్ చేసుకోవచ్చు, మార్టిగేజ్ చేయొచ్చు. ఇక్కడ ఎటువంటి లీగల్ హడ్డిల్స్ ఉండవు. అలానే మీరు ఏదైనా బిల్డింగ్ కట్టాలనుకోండి, మీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఈజీగా పర్మిషన్ వస్తుంది. ఎటువంటి లీగల్ ఇష్యూస్ కన్స్ట్రక్షన్లో ఉండవు. ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్ ఫెసిలిటీ ఉంటుంది. అలానే మీరు మీ ప్లాట్ అమ్ముకోవాలంటే ఎల్ఆర్ఎస్ ఉంటే ఈజీగా 20-30% ఎక్స్ట్రా రేట్ కూడా వస్తుంది. బ్యాంక్ లోన్ ఇస్తుంది. అంటే మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు. ఇక లీగల్ యాక్షన్ ఏమన్నా గవర్నమెంట్ మీ ప్రాపర్టీకి ఫ్యూచర్లో తీసుకుంటుందా, ఇప్పుడు ఇది ఇల్లీగల్ ప్లాటు, అన్అప్రూవ్డ్ ప్లాటు, ఇలాంటి భయం మీకు ఉండదు. ఇప్పుడు రేపు ఈ అప్రూవల్స్ అంటే ఎల్ఆర్ఎస్ లేకపోతే రిజిస్ట్రేషన్స్ కూడా చేయమనే అవకాశం గవర్నమెంట్ కూడా ఉండొచ్చు. ఇక డిసడ్వాంటేజ్ గురించి మనం మాట్లాడుకుంటే అనుకోకుండా వచ్చిన ఖర్చు కాబట్టి ఈ ఇబ్బంది అయితే కొంచెం ఉంటుంది. ఆ మనీ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఆ ఫీజు కట్టాలి కాబట్టి. అలానే ఇమీడియట్గా డెవలప్మెంట్ ఏం గ్యారంటీ ఉండదు. అంటే రోడ్లు వేసేస్తారు, డ్రైనేజ్ వచ్చేస్తుంది, వాటర్, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ వస్తాయి, పార్కులు వస్తాయి అని అనుకోవద్దు. అది టైం పడుతుంది. అలానే మీ ప్లాట్లో నుంచి ఏదైనా మాస్టర్ ప్లాన్ రోడ్ ఉందనుకోండి, మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఆ రోడ్డుకి మీ ప్లాట్లో ఎంత పోతుందో అంత ఇవ్వాల్సిందే. అలానే బఫర్ జోన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అంటే రిస్ట్రిక్టెడ్ జోన్స్, ఇప్పుడు చెరువులు, కుంటలు, కాలువలు ఉంటే ఆ బఫర్ జోన్ కోసం వదిలేసే మీ ప్లాట్ ఇస్తారు. అంటే హెచ్టీ లైన్స్ కానీ, గ్యాస్ పైప్ లైన్స్ కానీ, వీటికి ఏదైతే ఎడిషనల్ స్పేస్ కావాలో అది గవర్నమెంటు దాన్ని రిస్ట్రిక్టెడ్ జోన్ కింద పెట్టే మీకు అప్రూవల్ ఇస్తుంది. మీ ప్లాట్లో నుంచే తీసుకుంటారు. ఏంటి, ఇవన్నీ దగ్గర ఉంటేనే. అలానే ఫ్యూచర్లో మళ్ళీ ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చి ఇంకా ఏమన్నా గవర్నమెంట్ డిస్కౌంట్ ఇస్తుందా అనేది ఒక డౌట్ కూడా మన మైండ్లో ఉంటుంది. సో ఇవి కొన్ని డిసడ్వాంటేజ్ కింద మనం మాట్లాడుకోవచ్చు. ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలా వద్దా అనేది నన్ను గనక మీరు అడిగితే నేనేం చెప్తానంటే, ఒక 15 సంవత్సరాల వరకు ఆ ప్లాట్ కల్లే మేము చూడము అని అనుకుంటే, అంటే ఎవరికి అమ్మే పని లేదు, గిఫ్ట్ ఇచ్చే పని లేదు, మార్టిగేజ్ చేయము, లోన్ అవసరం లేదు, బిల్డింగ్ కూడా కట్టమని అనుకుంటే మీరు సేఫ్ గార్డ్ చేసుకొని
అంటే చుట్టూ ఫెన్సింగో లేదంటే కాంపౌండ్ వాలో వేసుకొని వదిలేసేయండి. తర్వాత ఏం జరుగుద్దో చూడొచ్చు. అలా కాకుండా ఇందాక నేను చెప్పినట్టు ఏ అవసరం వచ్చినా అంటే వస్తుందని మీరు అనుకున్నా ఎల్ఆర్ఎస్కి వెళ్ళటమే మంచిదనేది నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. ఇక ఖర్చు గురించి మనం మాట్లాడుకుందాం. తెలంగాణలో ఎల్ఆర్ఎస్ ఎప్పటి నుంచో నడుస్తుంది, మీ అందరికీ ఫెమిలియరే. ఇప్పుడు ఏపీలో ఎల్ఆర్ఎస్ 2025 కింద వీళ్ళు ఎక్స్పెన్సెస్ ఎలా చేశారంటే బేసిక్ స్ట్రక్చరు ప్లస్ ఎక్స్ట్రా పర్సంటేజ్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చరు ప్లస్ 10% ఓపెన్ స్పేస్ కనుక మీ లేఅవుట్లో లేకపోతే 14% ఆఫ్ మీ ప్లాట్ వాల్యుయేషన్, గవర్నమెంట్ లెక్కల ప్రకారం గజానికి ఎంత ఉందో మీకు తెలుస్తుంది కదా, దాంట్లో 14%, ఈ మూడు కలిపి కట్టాలి. నేనేం చేస్తానంటే మీ ప్లాట్ ఎక్కడుంది కింద క్లియర్గా కామెంట్ బాక్స్లో పెట్టండి, ఎంత అవుతుందో నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఇబ్బంది ఏముండదు, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. దీంతో పాటు అండి, మీ ప్లాట్కి 30 ఫీట్ రోడ్ కనుక లేకపోతే మీ ప్లాట్లో నుంచే ఆ రోడ్ని 30 ఫీట్గా చేయడానికి ఇవ్వాల్సి ఉంటుంది. సపోజ్ 20 ఫీట్ రోడ్డే మీ అప్రోచ్ రోడ్ అనుకోండి, మీరు 5 అడుగులు మీ రోడ్డుకి అటువైపు ఉన్నాయని కూడా ఇంకో 5 అడుగులు ఇస్తారు, అక్కడ 30 ఫీట్ని చేస్తారు, అంటే మీకు వేస్టేజ్ పోతుంది. సో ఇది మీకు అయ్యే ఖర్చు అండి. ఇప్పుడు మీరు ఎల్ఆర్ఎస్కి వెళ్ళాలనుకున్నారు, డబ్బులు రెడీ చేసుకున్నారు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లన్నీ నీట్గా స్కాన్ చేసుకొని బ్లర్ అవ్వకుండా పీడిఎఫ్ ఫార్మాట్లోనూ జేపెగ్ ఫార్మాట్లోనూ మీరు ఉంచుకోవాలి. ఏమేమి డాక్యుమెంట్లు కావాలి? మొదటిది సేల్ డీడ్ అండి. ఇప్పుడు ఆ టైటిల్ డీడ్ ఉంటుంది కదా, మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది, దాన్ని కాపీ ఒకటి ఉంచుకోండి. లేఅవుట్ ప్లాన్, ఆ స్కెచ్ ఉంటుంది కదా, అంటే ప్లాట్ బౌండరీలు, రోడ్లు, ఓపెన్ స్పేస్ మెన్షన్ చేసింది, లైసెన్స్డ్ సర్వేయర్తో ఆథరైజేషన్ ఉండాలి ఆ స్కెచ్కి, అదొక కాపీ ఉంచుకోండి. ఈసీ తెచ్చుకోండి, అప్ టు డేట్, రిజిస్టర్ ఆఫీస్లో దొరుకుతుంది. అలానే ఇప్పుడు మీ సర్వే నంబర్కి ఫీల్డ్ మ్యాప్ ఉంటుంది, అది మీ డెవలపర్ దగ్గర ఉంటుంది, అంటే ఎవరైతే మీ ప్లాట్ అమ్మారో వాళ్ళ దగ్గర ఉంటుంది, లేదంటే మీ విలేజ్ సర్వేయరు విఆర్ఓ మీకు హెల్ప్ చేస్తారు, అదొక కాపీ తెచ్చుకోండి. అలానే నాలా కట్టిన సర్టిఫికెట్ ఉంటుంది కన్వర్షన్ కోసం, అది కూడా మీ డెవలపర్ దగ్గర ఉంటుంది, లేకపోతే విఆర్ఓ గారు మోస్ట్లీ హెల్ప్ చేస్తారు, అదొక కాపీ పెట్టుకోండి. అలానే లీగల్ అండర్టేకింగ్ కోసం ఒక ప్రొసీజర్ ఇచ్చారు, అది కూడా వీలుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. సో అది తయారు చేసుకొని పెట్టుకోవాలి. అలానే రోడ్ వైడనింగ్ అండర్టేకింగ్, దానికి కూడా ప్రొసీజర్ ఉంది, అది కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. అంటే ఏదైనా మాస్టర్ ప్లాన్లో రోడ్డు ఉందనుకోండి, మీరు మా ప్లాట్లో కనుక రోడ్డు వెళ్తే మేము యాక్సెప్ట్ చేస్తాము, మాకు ఇబ్బంది లేదని చెప్పి ఒక అండర్టేకింగ్ ఇవ్వాలి. అలానే ఎన్ఓసి, సపోజ్ మీది లేఅవుట్ కనుక నేషనల్ హైవే అబట్టింగ్ ఉందనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసి కావాలి. రైల్వే లైన్ పక్కన మీ లేఅవుట్ ఉందనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసి కావాలి. ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న, సో ఇక్కడ ఏంటంటే వాళ్ళతో ఎటువంటి అబ్జెక్షన్ లేదు అనే ఎన్ఓసి మీరు తెచ్చుకొని అది పెట్టుకొని ఉంచుకోవాలి. కొంచెం నేషనల్ హైవే పక్కన కానీ రైల్వేస్ పక్కన కానీ ఉంటే ఈ ఎన్ఓసి తెచ్చుకోవడం కష్టమే, మీ డెవలపర్ అరేంజ్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు రెడీగా పెట్టుకొని ఇప్పుడు ఎవరితో పని లేకుండా డైరెక్ట్గా మీరే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆ ప్రొసీజర్ కూడా నేను చెప్తాను. ఇప్పటి వరకు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. దీంట్లో ఎటువంటి కమర్షియల్ కంటెంట్ లేదు, మీ అందరికీ తెలుసు. అలానే ఫీజు గురించి చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. మీరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కింద మీ ప్లాటు ఎంత ఎక్స్టెంట్ ఉంది, అంటే ఎన్ని గజాలు ఉంది, ఏ విలేజ్లో ఉంది, మండలం ఏంటి, జిల్లా ఏంటి అని చెప్పి మెన్షన్ చేస్తే నేను మీరు ఎంత కట్టాలో క్లియర్గా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఈ ఎల్ఆర్ఎస్ని ఆన్లైన్లో అప్లై చేయొచ్చండి, ఎవరితో పని లేదు, ఎవరికి మీరు పే చేయాల్సిన పని కూడా లేదు. దానికి ఒక పోర్టల్ ఉంది, lrsdtcp.ap.gov.in. దాంట్లోకి వెళ్ళి మీరు సిటిజన్ రిజిస్ట్రేషన్ అనే లింక్ క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ ఇచ్చి ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత మీ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయ్యి అప్లై ఫర్ ఎల్ఆర్ఎస్ అని క్లిక్ చేసి
అక్కడ డిస్ట్రిక్ట్, మండలు, విలేజ్ ఆర్ టౌన్ అవన్నీ డీటెయిల్స్ ఇచ్చి సర్వే నంబరు, ప్లాట్ నంబరు, ఆ ఎక్స్టెంట్ స్క్వేర్ యార్డ్స్ లేదంటే స్క్వేర్ మీటర్స్లో ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, ఆ లేఅవుట్ డీటెయిల్స్ అంటే మీరు ఇండివిజువల్గా వెళ్తున్నారా లేదంటే అసోసియేషన్గా వెళ్తున్నారా అని చెప్పి అవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇందాక నేను చెప్పా కదా మీకు డాక్యుమెంట్స్ ఏమేం కావాలనేది, అవన్నీ కూడా నీట్గా అప్లోడ్ చేసుకొని ఫీజు కట్టేస్తే అంటే ఆటోమేటిక్గా అది క్యాల్కులేట్ చేసి ఆ ఫీజు ఇస్తుంది. దాని ప్రకారం మీరు డెబిట్ కార్డో లేదంటే నెట్ బ్యాంకింగో లేదంటే యూపీఐ ద్వారానో ఆ ఫీజు కట్టేయచ్చు. ఇక్కడ ఇంకొక విషయం అండి, ఇప్పుడు 10% డిస్కౌంట్ నడుస్తుంది 45 డేస్ వరకు. ఆ తర్వాత 5% డిస్కౌంట్ అవుతుంది, అది 90 డేస్ వరకు ఉంటుంది. ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. ప్రస్తుతం ఇది గవర్నమెంట్ ఇచ్చిన డిస్కౌంట్ అది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత సబ్మిట్ చేసేసి డౌన్లోడ్ చేసుకోండి. అంటే సేవ్ అయిన తర్వాత అప్లికేషన్ని అంటే పీడిఎఫ్ ఫార్మాట్లో మీ దగ్గర ఉంచుకుంటే రేపు మీకు రిఫరెన్స్ కోసం ఉపయోగపడుతుంది. ఆ పేమెంట్ రిసిప్ట్ మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. జనరల్గా మనం ఫోన్లోనో లేదంటే ల్యాప్టాప్లో పెడతాం, అది మళ్ళీ దొరకదు. ఒకటి ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఫైల్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఆ ఎక్నాలెడ్జ్ నంబర్ ఉంచుకోండి. దాని ద్వారా ఏంటంటే మీరు తర్వాత ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈ ఎల్ఆర్ఎస్ గురించి. మ్యాక్సిమం అంతా కవర్ చేశానని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే అందరూ లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ మధ్య వీడియోస్ చేయలేకపోతున్నాను. ఓన్ లేఅవుట్లు చేసుకోవటం, ఈ ల్యాండ్ ఎక్విజిషన్స్, పర్మిషన్స్, డెవలప్మెంట్స్ దీని మీద ఫోకస్ ఉంది. అందువలన కొంత వీడియోస్ తగ్గినాయి. నేను రెగ్యులర్గా వీడియోస్ చేసే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ.